ఇచ్చారు గట్టిగా. సో వర్డ్స్ హౌస్‌లో మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా రానియండి. సో ఏది పడితే అది మాట తూలి మాట్లాడొద్దు అని చెప్పేసి గట్టిగా ఇచ్చారు నాగార్జున గారు. ఇద్దరికి గట్టిగా ఇచ్చారు. సంజన గారిని పిలిచి నాగార్జున గారు సో మీరు ఎవరికి ట్యాగ్ వేస్తారో చెప్పమన్నారు. దానికి ఆవిడ ఇన్సెక్యూర్ అనే ట్యాగ్ని మాధురి గారి మెడలో వేసింది. సో ఎందుకు వేసింది అంటే సో మన టాస్క్ జరిగింది కదా, ఏది దొంగల టాస్క్, క్యాష్ బీబీసీ క్యాష్ బీబీ హౌస్ క్యాష్ టాస్క్ జరిగింది కదా. ఆ టాస్క్లో సో మన నిఖిల్ని వెళ్ళి తన వైపు లేదు అని చెప్పేసి నిఖిల్ని వెళ్ళి మళ్ళీ నిఖిల్తో ఆర్గ్యూ చేస్తుంది, నిఖిల్తో మాట్లాడుతుంది. సో గేమ్ అయిపోయిన 24 hours కూడా తను అది వదిలిపెట్టలేదు. దానివల్ల నేను ఇన్సెక్యూర్ పెడుతున్నానని చెప్పేసి ఇన్సెక్యూర్ ట్యాగ్ వేస్తున్నాను అని చెప్పేసి సంజన గారు మాధురి గారికి ట్యాగ్ వేశారు. సో మాధురి గారు ఏం చెప్పారు, సో నేను ఆ టాస్క్లో క్యాప్టెన్సీ టాస్క్లో తనని తీసేశాను, నిఖిల్ తీసేశానని చెప్పేసి నిఖిల్ నాతో మాట్లాడట్లేదు, 24 hours అయినా నాతో మాట్లాడట్లేదు. సో నిఖిల్తో వెళ్ళి సో నువ్వు నా సైడ్ లేనప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేను కదా, అందువల్ల తీసేయాల్సి వచ్చిందని చెప్పేసి నా వర్షన్లో నేను కన్వే చేస్తున్నాను, నాతో మాట్లాడకపోవడానికి చూసి నేను కన్వే చేస్తున్నాను అని చెప్పి తను చెప్పింది. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎందుకంటే సో ఈవిడేంటి గేమ్ అయిపోయిన వెంటనే నేను వదిలేసాను, ఇప్పుడు ఎవరు మాట్లాడిపోయిన ఆ టాపిక్స్ అంతా వదిలేసాను నేను, సో ఆవిడ మాత్రం వదలలేదు మాధురి గారు అని చెప్పేసి ఈవిడ ఇంటెన్షన్. ఎవరిది? సంజన గారిది. సో ఆవిడేంటి నాతో 24 hours నాతో నిఖిల్ మాట్లాడలేదు, ఆ మాట్లాడకపోవడానికి నేను రీజన్ చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను అని చెప్పి ఈవిడ చెప్పింది. అంతే కదా. ఇప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడట్లేదనో ఏం జరిగిందనో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది చాలా గ్రేటు. సో మాట్లాడకపోతే నువ్వు ఎవడ మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత అని చెప్పేసి వదిలేసే క్యాండిడేట్లు ఉన్నారు ఈ టైంలో. మాట్లాడితేనే మాట్లాడకపోతే నాకేంటి అని వదిలేస్తారు చాలామంది. బట్ ఇవిడ అట్లా వదలకుండా వెళ్ళి ఏం జరిగింది ఏంటి, నువ్వు మాకు టీంలో లేనప్పుడు మాకు నువ్వు సపోర్ట్ చేయనప్పుడు నేను మీకు సపోర్ట్ చేయలేం కదా అని ఇది జరిగింది అని చెప్పి కన్వే చేస్తుంది ఎవరు? మాధురి గారు. సో ఇది జరిగింది. దీనికి తిను సంజన గారు ఇన్సెక్యూర్ అనే ట్యాగ్ వేసింది. సో అది పక్కన పెడితే సో నాగార్జున గారు ఇంకో టాపిక్ అడిగారు. సో ఏమైంది, బీబీ క్యాష్ మన ఎమ్మాన్యుయల్ దగ్గర ఉన్నాయి. సో ఎమ్మాన్యుయల్ని మేము పడేసి లాగేసుకుంటాం, సో కళ్యాణ్ దగ్గర ఎమ్మాన్యుయల్ దగ్గర ఉన్నాయి, మేము పడేసి లాగేసుకుంటాం అని నిఖిల్ అన్నాడు. సో అయినా సరే మేము వద్దనుకున్నాం, మా క్లాస్ అది కాదు, మా రేంజ్ అది కాదు, మేము ఆర్టిస్టులం అని చెప్పేసి మేము క్లాసు అన్నట్టుగా ఆవిడ పోర్ట్రేట్ చేసింది. ఎవరు? సంజన గారు. ఇది విన్న కళ్యాణ్, దివ్య అండ్ మాధురి గారు ఫైర్ అయిపోయారు. సో మేము ఆ క్లాస్ కాదు అంటే డివైడ్ చేశారు వీళ్ళని, క్లాసు మాసు ఎక్కువ తక్కువ డివైడ్ చేసి మాట్లాడుతుంది, సపరేట్ చేసి మాట్లాడుతుంది, మేము మీకులాగా చిల్లర మనుషులం కాదు అన్న వర్షన్ వీళ్ళకి అర్థమైంది. సో ఆవిడ ఇంటెన్షన్ అది కాదు. ఇక్కడ సంజన గారు వచ్చిన తిప్పలేందిరా బాబు అంటే ఆవిడకి తెలుగు సరిగా రాదు. ఒక మొక్కను ఇంకో మొక్కలాగా తిరిగేసి మరగేసి ఆ మీనింగ్నే మార్చేస్తుంది ఆవిడ. సో దానివల్ల ఈవిడ మేము ఆ క్లాస్ కాదు అంటే ఆ స్టాండర్డ్స్ మావి కాదు, మేము రౌడీల్లాగా ప్రవర్తించి మీ మీద పడిపోయి క్యాష్ లాక్కునే బిహేవియర్ మాది కాదు, మేము ఆర్టిస్టులం, బయటికి వెళ్తే కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి, కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు అవుతాయి మాకు, మేము ఆ కేటగిరీ కాదు, ఆ క్లాస్ కాదు, ఆ టైపు మేము కాదు అని ఈవిడ ఇంటెన్షన్. ఈవిడేం పోర్ట్రేట్ చేసింది, ఆ క్లాస్ కాదంటే మేము అలాంటి నీచమైన మనుషులం కాదు, లేకపోతే మేము అలాంటి మీరు ఎక్కువ మేము ఎక్కువ మీకులాగా గలీజోళం కాదు అన్నట్టుగా పోర్ట్రేట్ అయిపోయింది అక్కడ. దీనికి వీళ్ళు మాధురి గారు, దివ్య గారు, కళ్యాణ్ ఫైర్ అయ్యారన్నమాట. మంచి అసలు తక్కువలాగా అనిపిస్తున్నారా ఏం డామినేట్స్గా ఎగిరారు. సో ఇది జరిగింది. దీనికి నాగార్జున గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఈ వర్షన్లో అందుకని మీరు అర్థం చేసుకోవడం మీ తప్పు, సో మీకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అది మిస్అండర్స్టాండింగ్ జరిగింది, చెక్ చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఇదే మొన్న ఎవరిని క్యాప్టెన్నే చెత్త డబ్బా క్లీన్ చేయలేదని చెప్పేసి దివ్యని గట్టిగా వేసుకుంటుంది. అంటే సంజన గారి విషయంలో అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి వేసే స్టంట్లో లేదంటే స్ట్రాటజీయో తెలియదు కానీ ప్రతి దాంట్లో వేలు పెడదబ్బా, ప్రతి దాంట్లో దేని వదిలిపెట్టదు, ప్రతి దాంట్లో ఎలాంటి మరీ కిలికేసి మెయిన్ పాయింట్ అయిపోద్ది, మంచో చెడ్డో మెయిన్లో వచ్చేస్తుంది. ఇది ఇవి స్ట్రాటజీ. అక్కడ అది క్లీన్ చేయలేదని చెప్పేసి దివ్య ఏంటి నేను కొంచెం వర్క్లో ఉన్నాను, నేను ఒక పావు గంటలో క్లీన్ చేస్తానని చెప్పింది, నువ్వు చేస్తావో చేయవా అని చెప్పేసి అక్కడెక్కడో ఉన్నారు బాత్రూంలో ఉండాల్సిన ఆ డస్ట్బిన్ తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టేస్తుంది. మీరు ఎక్కడున్నదో అక్కడ పెడితేనే నేను క్లీన్ చేస్తానని ఇంటెన్షన్ దివ్య గారిది. సో దీనికి క్యాప్టెన్లు మన గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు వచ్చి అక్కడ పెట్టేసేయండి సంజన గారు అని చెప్పి చెప్పినప్పుడు నేను పెట్టనని చెప్పేసి అడ్డం తిరిగేసింది.
పాపం సుమన్ శెట్టికి అతని ఓపికకి, సుమన్ శెట్టి నీ ఓపిక మెచ్చుకోవాలి స్వామి. ఏం ఓపిక, అది చెప్పే విధానం కానీ. అదే ఎవడన్నా ఇంకొకలా ఉంటే తొక్కలో కెప్టెన్ అంది. అరే కెప్టెన్కి ఉన్న కనీసం కెప్టెన్కి ఇవ్వాల్సిన వాల్యూ కూడా కనీసం ఇవ్వలేదు ఆవిడ. తొక్కలో కెప్టెన్ అంది. ఎంత చెప్తున్నా ఇసురుకుంటూ ఆ డస్ట్బిన్ కవర్ ఇట్లా ఇసురు కొట్టి కెప్టెన్ మీద, ఇంకొకడైతే ఏరేలా ఉంటుంది పాపం ఈ వ్యవస్థ. ఇంకొకడైతే సీరియస్ అయిపోయేటాడు, అరిసిపారేసేటాడు. కనీసం కెప్టెన్కి ఇవ్వాల్సిన వాల్యూ కూడా ఇవ్వలేదు. సుమన్ శెట్టి పాపం మంచి ముండాగోడు కాబట్టి, ఓర్పు గలవాడు కాబట్టి, పిచ్చ మనిషి కాబట్టి భరించాడు. ఎన్ని ఇసురుకుందో అతని మీద. అసలు జనరల్గా ఈవిడ చేసిన తప్పు ఈవిడిది అసలు. అక్కడ వీళ్ళకి బయట వాష్రూమ్స్ అలర్ట్ చేశారు. బయటకు వెళ్ళాలి, వాష్రూమ్కో, ఫేస్ వాష్ చేసుకోవడానికో, హ్యాండ్ వాష్కో, ప్రతిదానికి బయట వాష్రూమ్స్ ఉంటాయి, బయట సింక్ ఉండదు, బయటకు వెళ్ళాలి. క్యాప్టెన్ వాష్రూమ్ వాడకూడదు, క్యాప్టెన్ బాత్రూమ్ వాడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చెత్త అనేది ఎక్కడిది, క్యాప్టెన్ రూమ్లోది. ఆ డస్ట్బిన్ తీసుకొచ్చి బయటపడేసింది. క్యాప్టెన్ రూమ్కి వీడికి సంబంధం లేదు. సో క్యాప్టెన్ రూమ్లో ఇబ్బంది అవుతుందని చెప్పి పడుకోమన్నారు. ఇక్కడ ఏమైపోద్ది అంటే మంచి అని చెప్పేసి ఆదరిస్తే, అదని అంటారు కదా, మంచి అని చెప్పేసి బొద మీద ఎక్కించుకుంటే ఎక్కి కొట్టడని చెప్పేసి అట్లానే జరిగింది. సో సుమన్ శెట్టి అదే అడిగారు, మిమ్మల్ని పడుకోమని చెప్పాము, నా లోపలికి ఎలా చేసాం కానీ మిమ్మల్ని వాష్రూమ్ వాడుకోమనలేదు కదా, బయటికి వెళ్ళి ఎంచాక బయటికి వెళ్ళి వాష్ చేసుకోవచ్చు కానీ అడిగారు. సో ఇక్కడ తప్పుల మీద తప్పు చేసేసి సంజన గారు మళ్ళీ ఎవరినో పాయింట్అవుట్ చేసి ఎవరినో ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో తొక్కలో కెప్టెన్ అని వచ్చిరా అని తెలుగులో ఫ్లిక్కర్ అయిపోయింది. సో గట్టిగా నాగార్జున గారు వేసుకున్నారు. సో ఇది వచ్చిరా అని తెలుగులో సావకొట్టు మాకమ్మ జనాల్ని, ఇది పరిస్థితి అని చెప్పేసి. సో ఇది అలాంటి ట్యాగ్స్ రాని, మెడలో అలాంటి ట్యాగ్స్ పడని